నమస్తే అండి. పిల్లలకి ఈరోజు ఈవినింగ్ స్నాక్గా దహీ బ్రెడ్ చేశాను. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇలా కొంచెం పెరుగు తీసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి, పసుపు, ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కావలసినంత సాల్ట్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తాళింపు పెట్టేసుకున్నానండి. కలుపుకున్నాక ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని, అది కూడా ఉండలు లేకుండా మనం స్మూత్గా వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి. ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ ముక్కలు అలా బ్రెడ్ పెట్టేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇదైతే చాలా రెడ్గా అయితే కాలనవసరం లేదండి. కొంచెం కాలాక మనం ఇంత కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు మిశ్రమాన్ని ఇలా ఒక స్పూన్తో వేసేసుకొని మొత్తం బ్రెడ్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసి మనం తిప్పించుకొని వెనక పక్క కూడా ఇలాగే 2 సైడ్స్ ఇలాగే పెరుగుని వేసుకొని కాల్చాలండి. ఇదంతా అయితే ఈ ప్రాసెస్ సిమ్లోనే జరగాలి. హైలో అయితే చాలా మాడిపోతుంది. సిమ్లో జరగాలండి. నేను ఫస్ట్ చెక్కది తీసుకున్నాను అట్లకాడ, దాంతో అయితే లేయలేదు లావు వల్ల, అందుకని తర్వాత స్టీల్ అట్లకాడ తీసుకున్నాను. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్నాక ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. లైట్గా బ్రెడ్ కాల్చుకొని అటు ఇటు పెరుగుని పూసేసుకొని మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ, చాలా ఈజీ, తొందరగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్ రెసిపీ కూడా. పిల్లలు ఈవినింగ్ రాగానే చేసి పెట్టేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగొచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.